శుభోదయం మిత్రులారా. ఈరోజు మనం ఒక భారతీయ ప్రముఖ వ్యక్తి గురించి తెలుసుకుందాం. అతని పేరు సందీప్ మహేశ్వరి. సందీప్ మహేశ్వరి గారు నిజంగా భారతదేశపు యువకులకు చిరపరిచితులైన వ్యక్తులు. మరి అసలు మనం ఈరోజు అతని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? అసలు ఆ చెప్పుకోదగ్గ ఆ గొప్పతనం ఎక్కడి నుంచి మనం ప్రారంభం చేద్దాం. యూట్యూబ్ ఛానళ్ళలో ప్రపంచంలో అత్యంత పెద్ద ఛానల్, నాన్ ఫర్ ప్రాఫిట్ ఛానల్, అంటే మానిటైజేషన్ చేయకుండా ఉన్న ప్రపంచంలో అతి పెద్ద ఛానళ్ళల్లో నంబర్ 1 ఛానల్ సందీప్ మహేశ్వరి గారిది. 28 మిలియన్ల పైచిలుకు సబ్స్క్రైబర్లు ఈరోజు ఉన్నారు అతనికి. అయినప్పటికీ అతను యూట్యూబ్ నుంచి కానీ ఇంకెక్కడి నుంచి కానీ ఒక్క పైసా ఆశించకుండా సర్వీస్ చేస్తున్నాడు. మరి అటువంటి వ్యక్తి గురించి మనం తెలుసుకోవాల్సిందే కదా. సందీప్ మహేశ్వరి గారు ఢిల్లీ ప్రాంతానికి చెందిన వ్యక్తి. కొంతకాలం కాలేజ్ చేశారు. కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యారు. 4-5 రకరకాల బిజినెస్లు చేశారు. ఫెయిల్ అయ్యారు. దాని తర్వాత ఇమేజెస్ బజార్ అని ఒక కంపెనీ పెట్టి చాలా గొప్పగా సక్సెస్ అయ్యారు. కానీ మనం చెప్పుకుంటున్నది ఇమేజెస్ బజార్ గురించి కాదు, అతని సక్సెస్ గురించి కాదు. మరి దేని గురించి మనం చెప్పుకుంటున్నాం? మనం చెప్పుకుంటున్న అత్యంత ముఖ్యమైన విషయం ఏంటి అంటే, అతను రకరకాల సెమినార్లు చేస్తూ ఉంటాడు. విద్యార్థులకు రకరకాలైన గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థులకు అతను ఇచ్చే గైడెన్స్ నిజంగా అద్భుతమైందే. ఎటువంటి విషయాలు చెప్తూ ఉంటాడు అతను. ఎస్పెషల్లీ సందీప్ మహేశ్వరి గారు చెప్పే విషయాలు చాలా లోతైన తత్వశాస్త్రానికి సంబంధించినవి, మనస్తత్వ శాస్త్రానికి సంబంధించినవి, ఆలోచనలకు సంబంధించినవి, మంచి చెడు, సమాజము, నైతికత, మానవ సామర్థ్యాలు, ఇటువంటి వివిధ అంశాల మీద అతను చర్చలు నిర్వహిస్తూ ఉంటాడు. నిజంగా లోతైన చర్చలు. ఏ యూనివర్సిటీ స్థాయిలో కూడా అంత లోతుగా చర్చలు ఉండవేమో. అసలు నిర్ణయం అంటే ఏంటి, కోరిక అంటే ఏంటి, విద్య అంటే ఏంటి, సృజనాత్మకత అంటే ఏంటి, ఇటువంటి అత్యంత సున్నితమైన కీలకమైన అంశాల మీద అతను లోతైన చర్చలు చేస్తూ మన లోపల ఒక గొప్ప భావగాఢత పెంచగలుగుతాడు. మరొకటి, తత్వశాస్త్రానికి సంబంధించి వివిధ రకాల పుస్తకాలు, రచయితలు వారి ఆలోచన కోణాలను మనకు పరిచయం చేస్తూ ఉంటాడు. అంటే మనం ఎటువంటి ఆలోచనలు తీసుకుంటే మనం ఆ స్థాయికి చెందిన వాళ్ళమవుతాం. మనం గొప్ప వ్యక్తుల యొక్క ఆలోచనలతో ఉన్నామనుకోండి, మనము గొప్ప స్థాయికి చెందిన వ్యక్తులం అవుతాం. ఒక ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది, నీతో నువ్వు గడిపే 5 పేర్లు చెప్పు, వాళ్ళ స్థాయిలు చెప్పు, నీ యొక్క స్థాయి ఈ 5 యొక్క సగటు అని చెప్తారు. అలానే అటువంటప్పుడు మనం ఎవరితో గడుపుతాము, లేకపోతే ఏ ఆలోచనతో గడుపుతాము అన్నది అంత కీలకమైనప్పుడు సర్వోత్తమమైన ఆలోచనలతో గడపాలని అనుకోవడం తప్పు కాదు కదా. ఖచ్చితంగా ఇటువంటి సర్వోత్తమమైన ఆలోచనలు ఎలా పెంపొందించుకుంటాము? అసలు సర్వోత్తమమైన ఆలోచన ఏంటి, మంచేది, చెడేది, నమ్మకం ఏది, తర్వాత దేవుడు అంటే ఏంటి, కాలం అంటే ఏంటి, ఇటువంటి డిఫరెంట్ అంశాల మీద నిజంగా మంచి లోతైన చర్చలు చేస్తూ గొప్పగా ప్రేరణ మరియు మోటివేషన్ వీడియోలు చేస్తూ మానవాళి అందరికీ మంచి జరగాలి, మంచి చేయాలి అన్న ఒక ఉద్దేశంతో అతను చెప్పే వీడియోలు నిజంగా ప్రేరణాత్మకంగా అనిపిస్తూ ఉంటాయి. అంత అద్భుతంగా చెప్తూ కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉండి చాలా హంబుల్గా ఉండే సందీప్ మహేశ్వరి గారు నిజంగా ఎంత తెలుసుకున్నా తెలుసుకోదగ్గ వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి తెలుగులో చాలా తక్కువ వీడియోలు ఉండడం అన్నది నిజంగా మన తెలుగు యువత బాగా ఫాలో అవుతలేదో, లేకపోతే మనం ప్రపంచం దేన్ని ఫాలో అవుతుందో దాన్ని చూడలేకపోతున్నామో, లేకపోతే కొంత గాడి తప్పి ఉందో మన వ్యవస్థ, తెలీదు. కానీ నిజంగా ఒక గొప్ప మోటివేషనల్ స్పీకర్లలో సందీప్ మహేశ్వరి గారు నంబర్ 1. మీరు హిందీలో మరియు ఇంగ్లీష్లో ఉంటాయి, వెళ్ళి చూసినట్లయితే ఇంతకు 100 రెట్లు స్పష్టతతో చెప్పగలరు, తెలుసుకోగలరు విషయాల్ని. నిజంగా సందీప్ మహేశ్వరి గారి యొక్క ఆ సెషన్స్ వింటే నిజంగా ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుద్ది. అనుభూతి కంటే ముఖ్యం, అతను మీ మనసులలో 100,000 ఆలోచనలు రేకెత్తించగలరు.
తద్వారా వారి వీడియోలు చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇంతకు ముందటి కంటే మరింత సున్నితమైన, మరింత నైతికత కలిగిన, మరింత బలమైన, కఠినమైన వ్యక్తిగా మారగలుగుతారు. బహుశా దీన్ని మానవ వికాసం లేకపోతే వ్యక్తిత్వ వికాసం అని అనవచ్చు. మానవ వికాసం నుంచి వ్యక్తిత్వ వికాసం వరకు అన్ని అంశాలను లోతుగా టచ్ చేస్తూ వచ్చే సందీప్ మహేశ్వరి ఖచ్చితంగా మనం తెలుసుకోవలసిన ఒక వ్యక్తి. ఖచ్చితంగా తెలుసుకోవాలి. సందీప్ మహేశ్వరి గారు చేసిన చాలా ముఖ్యమైన వీడియోల్లో కొన్ని నాకు తెలిసిన విధంగా ముందు తెలుగులో అందించే ప్రయత్నం చేస్తాను. మరికొంతమంది కూడా ఉన్నారు, సోను శర్మ లాంటి స్పీకర్స్, వారి గురించి కూడా మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. కృష్ణం వందే జగద్గురు.